సో క్రాంతి గారు, మీరు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కాబట్టి, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి అనేది ఇంతకుముందు ఒకసారి మీరు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలి అని చెప్తారు చాలామంది. చాలామంది మనం వీడియో చూసిన వాళ్ళు కూడా వినే ఉంటారు. కానీ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలి అంటే, ఎమర్జెన్సీ ప్లానింగ్ చేయాలి అంటే ఎలా చేయాలి? దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి. షూర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆయుష్మాన్. ఎనీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎమర్జెన్సీ ప్లానింగ్ అనేది లైక్ ఏ ఫౌండేషన్. ఓకే. సో మనం ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ ఎలాగ వేస్తాము, ఒక పునాది ఎలాగ వేస్తాము, పిల్లర్స్ ఎలాగ వేస్తాము, ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈ ఎమర్జెన్సీ ప్లానింగ్ అనేది కూడా అలాంటి. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే ఫౌండేషన్ కనపడదు పైకి. అవును. బట్ నీ ఇల్లు ఎంత స్ట్రాంగ్ ఉన్నది ఫౌండేషన్ ఉన్నంత స్ట్రాంగ్గా నీ ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది అంతే. సో కంపేరింగ్ టు ద సేమ్ థింగ్. ఓకే, మనం ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చినట్లయితే ప్రతి వ్యక్తికి కూడా ఒక 3 types ఆఫ్ మేజర్ ఎమర్జెన్సీస్ వస్తాయి. ఓకే. ప్రతి ఫ్యామిలీకి. ఓకే. నెంబర్ 1 ఎమర్జెన్సీ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, మెడికల్ ఎమర్జెన్సీ. మోస్ట్ ఇండియాలో మెడికల్ ఎమర్జెన్సీ ఇస్ ద మోస్ట్ అనమాట. అండ్ అంటే హాస్పిటల్ బిల్స్ కట్టడం. ఇండియా ఎందుకు అంత పూర్ ఉందంటే, మోస్ట్ పీపుల్ చెప్పేది ఏంటంటే, అంటే యాజ్ పర్ సమ్ రీసెర్చ్ ఏంటంటే, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ బిల్లుని అవుట్ ఆఫ్ క్యాష్, వాళ్ళ ఓన్ క్యాష్తో పే చేస్తారు. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ యెట్ పెనిట్రేటెడ్. కరెక్ట్. అంటే పెరుగుతుంది ఇప్పటికే, బట్ నాట్ యెట్ పెనిట్రేటెడ్. దానివల్ల ఏమవుతుందంటే, ఒక 1 year 2 year 3 years సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం కూడా సడన్గా వైప్ అవుట్ అయిపోతుంది. ₹1,00,000 అంటే అసలు ఒక 5 lakhs పే చేయాలంటే మంత్లీ ఒక 50,000 సంపాదించే వ్యక్తికి అయినా 50 నెలల కష్టం. కరెక్ట్. ఓకే. సో ఆయన మొత్తం ఎగిరిపోతుంది. ఆయన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎగిరిపోతుంది, ఆయన రిటైర్మెంట్ ఎగిరిపోతుంది, రకరకాల గోల్స్ కోసం పెట్టిందంతా ఎగిరిపోతుంది. అప్పు చేయాలి. సో మెడికల్ ఎమర్జెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మెడికల్ ఎమర్జెన్సీ లేకుండా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ మీ ఫైనాన్షియల్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. మనం ఏదైతే వేసుకున్నామో, రిటైర్మెంట్ డబ్బులు కదిలించకూడదు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ డబ్బులు కదిలించకూడదు, వేరే ఏ గోల్కి పెట్టుకుంది కూడా దీనికి వాడకూడదు. మెడికల్ ఎమర్జెన్సీకి వాడకూడదు. అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ వచ్చేసి మేజర్గా ఆ ఫ్యామిలీకి ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా లైఫ్ రిస్క్ జరిగినట్లయితే, ఆ పర్సన్ లేనట్లయితే, ఇట్స్ ఏ కంప్లీట్ అప్సైడ్ డౌన్ ఫర్ ద ఫ్యామిలీ ఫైనాన్షియల్స్. అవును. ఎంతో ప్లాన్ వేసుకోవచ్చు ఫ్యామిలీ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఏ వెకేషన్కి వెళ్ళాలి, ఏ కారు కొనాలి, ఏ ఇల్లు కొనాలి, అన్నీ వేసుకుంటారు. బట్ సడన్గా డెత్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. కరెక్ట్. బట్ ఆ పర్సన్ ఒక్కడే పోతాడు, బట్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ చదువు, పాప చదువు ఆగిపోకూడదు. అండ్ ఇల్లు కొనే ప్లాన్ ఆగిపోకూడదు. ఏది ఆగిపోకూడదు అంటే ఆ పర్సన్కి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. ఎవ్రీ ఎర్నింగ్ మెంబర్కి, ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఒకవేళ ఆయనకి ఏమైనా రిస్క్ జరిగినా కానీ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మిగతా వాళ్ళకి అన్ఎఫెక్టెడ్గా ఉంటాయి. లవింగ్ ఫ్యామిలీ ఉండొచ్చు, అన్ఎఫెక్టెడ్. పాప ఎడ్యుకేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది, వాళ్ళ మిగతా స్పౌస్ కానీ వేరే పేరెంట్స్ కానీ వాళ్ళ టేకింగ్ కేర్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇంకొకటి డిసేబిలిటీ. సో అన్ఫార్చునేట్గా ఏదైనా పర్మనెంట్ డిసేబిలిటీ కనుక జరిగినట్టయితే, యాక్సిడెంటల్ ఎనీ డిసేబిలిటీ కనుక జరిగినట్టయితే, హీ విల్ లూజ్ హిస్ ఎంప్లాయ్మెంట్. ఈజ్ బెడ్ రిడన్ నౌ. అంటే ఇంకా పని చేయలేని పరిస్థితి, అంటే ఆయన పని చేయలేని పరిస్థితుల్లో ఇన్కమ్ ఆగిపోతుంది. కరెక్ట్. ఇన్కమ్ ఆగిపోతే హౌ విల్ ఇన్వెస్ట్? ఫ్యామిలీకి మాత్రమే ఖర్చులు ఉంటాయి, అది నడవాలి. అంటే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కావాలి. పాపని అలాగే కంటిన్యూ చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక పాప ఉందనుకోండి. సో అవన్నీ కూడా కావాలంటే డిజేబిలిటీ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఈ 3 రిస్క్ యాక్చువల్గా 3 రిస్కులు ఉంటాయన్నమాట ఎవ్రీ పర్సన్కి. అండ్ ఇవి కాకుండా అనదర్ మేజర్ ఏదైతే ఎమర్జెన్సీ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నామో, అనుకోకుండా ఏదైనా జాబ్ లాస్ కావచ్చు, ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు, డిఫరెంట్ రీజన్స్తో వార్స్ కావచ్చు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో జాబ్ పోవడం కానీ ఎంప్లాయ్మెంట్ పోవడం జరిగిపోవచ్చు. సో ఈ మేబీ కొన్ని నెలల పాటు శాలరీ ఆగిపోవచ్చు. కరెక్ట్. అలాంటి సందర్భాల్లో మనకు డైలీ ఎలా నడవాలి అనేది దానికి ఒక సపరేట్ ఎమర్జెన్సీ ఫండ్ అనే బకెట్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ ఫర్
ఎనీ అదర్ చిన్న చిన్న వాటి కోసం కాదు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాడుకోవాలి. కరెక్ట్. సో దిస్ లైక్ ఎ బఫర్ అనమాట. ఎంత ఉండాలి అంటే స్టాటిస్టిక్స్ జనరల్గా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 months నుంచి 6 months మినిమం ఎక్స్పెండిచర్ మీట్ అయ్యే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఒక 3 to 6 months. సో సపోజ్ ఒక ఫ్యామిలీకి మంత్లీ ఒక 30,000 ఖర్చు అవుతుంది అనుకుంటే, ఓకే 3 months లేకుంటే 6 months ఒక 1.8 lakh 2 lakh రూపీస్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అగైన్ సో మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ పెట్టాలి? సేవింగ్ అకౌంట్లో ఉండాలా, లేకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కడ ఎఫ్డీలో ఉండాలా, ఎక్కడ ఉండాలి? సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని సేవింగ్ అకౌంట్లోనే ఉంచుకుంటారు. ఎప్పుడు ఒక 2 లక్షలు 3 లక్షలు ఏదైనా ఎమర్జెన్సీ కోసం. దీనివల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా రెక్లెస్ స్పెండింగ్. అంటే సడన్గా క్యాష్ ఉంటే మళ్ళీ దాన్ని వేరే దానికి వాడేస్తాం. ఎమర్జెన్సీ కోసం దాచుకున్నాము, బట్ సడన్గా అకౌంట్లో ఉంది క్యాష్, దాన్ని వేరే ఎమర్జెన్సీ కాని అవసరం కోసం వాడాల్సి వస్తుంది. మన దగ్గర క్యాష్ ఉంటే హ్యూమన్ మైండ్ అలాంటిది అనమాట. సో ఏదో ఒకటి కనిపిస్తే ఏదో ఒకటి కొంటా ఉంటాం. అలా కాకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ షుడ్ బి సపరేట్లీ ఇయర్ మార్క్డ్ అండ్ సపరేట్ ఒక బకెట్లో పెట్టాలి. లిక్విడ్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్. లిక్విడ్ ఫండ్ కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. సో ఈ ఫండ్స్లో మనం కనుక పెట్టినట్లయితే ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు విత్ ఇన్ వెరీ షార్ట్ నోటీస్. ఒక 50,000 లోపు మనకు అవసరం ఉందనుకుంటే సేమ్ డే కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. విత్ ఇన్ సేమ్ డే ఇట్ విల్ బి క్రెడిటెడ్. లేదు 50,000 కంటే ఎక్కువ అవసరం ఉంది ఇన్ సింగిల్ డే అనుకుంటే ఇట్ విల్ బి క్రెడిటెడ్ ఇన్ ద నెక్స్ట్ డే. సో మనకి ఇమ్మీడియట్గా అవసరం ఉండదు. ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్ అప్పటికప్పుడు ఏం అవసరం ఉండదు. అప్ టు 50,000 యూ కెన్ యూజ్ ఇట్. బట్ జనరల్గా మనకి 3 months 6 months శాలరీ రిక్వైర్మెంట్ అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒక సపరేట్ బకెట్లో సపరేట్ ఫండ్లో పెట్టేసి లెట్ ఇట్ గ్రో. అది లిక్విడ్ ఫండ్స్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అప్ టు 5 to 6% రేంజ్లో రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, విచ్ విల్ మ్యాచ్ విత్ యువర్ ఇన్ఫ్లేషన్. జనరల్గా మన ఖర్చులు కూడా 5 to 6% పెరుగుతూ ఉంటాయి కాబట్టి సేవింగ్ అకౌంట్లో మనకు ఓన్లీ 3.5% రిటర్న్స్ వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో సో ఫిక్స్డ్ డిపాజిట్ విల్ గివ్ 7% రిటర్న్ ప్రజెంట్గా ఇస్తున్నాయి. బట్ ఏంటంటే అక్కడ మీకు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఎప్పుడు కావాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇమ్మీడియట్గా విత్ ఇన్ సేమ్ డే మనం బ్రాంచ్కి వెళ్ళేసి ఎఫ్డీ బ్రేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఎఫ్డీలో పెనాల్టీ కూడా పడుతుంది. కొన్ని బ్యాంక్లో పెనాల్టీ కూడా ఉండదు. బట్ ఇట్ ఈస్ ఓకే. ఎయిదర్ ఎఫ్డీ అయినా పర్వాలేదు, లేకుంటే షార్ట్ టర్మ్ కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్, ఎనీథింగ్ ఈస్ బెటర్ కంపేర్ టు సేవింగ్ అకౌంట్. సేవింగ్ అకౌంట్లో మాత్రం ఉంచుకోకండి. ఎందుకంటే దాన్ని ఖర్చు పెట్టేస్తాం. రిటర్న్ గురించి కాదు. రిటర్న్ 3% ఓకే, రిటర్న్ ఒక ఆస్పెక్ట్. బట్ సేవింగ్ అకౌంట్లో ఉంటే మన మైండ్ ఖర్చు పెట్టేస్తుంది. దాన్ని ఏదో ఒక పర్పస్కి వాడేస్తారు అనమాట. సో ఇట్ విల్ నాట్ బి ఎమర్జెన్సీ. సో ఈ విధంగా ఎమర్జెన్సీ ఫండ్ని మీరు ఒక డెడికేటెడ్ ఫండ్లో కానీ ఎఫ్డీలో కానీ పెట్టేసి అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకున్నా, అదర్వైజ్ డోంట్ టచ్ ఇట్. సో చాలా మంచి సలహా ఇచ్చారు సార్. ఎమర్జెన్సీ ఫండ్ ఒకవేళ ఇంతవరకు ఎవరైనా క్రియేట్ చేసుకోలేదు అంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా తప్పకుండా క్రియేట్ చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పినట్టు హెల్త్ టర్మ్ ఇవన్నీ కూడా ఇన్సూరెన్సెస్ యాక్చువల్గా ఉండాలి. ఉంటే మీకే మంచిది. తీసుకోవాలి అంటే మీరు మీ అడ్వైజర్తో కన్సల్ట్ అవ్వచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ ఇచ్చేలా నెక్స్ట్ వీడియోలో మనము ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సార్.